సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడునైన యేసుక్రీస్తుల వారి ప్రశస్తమైన నామంలో ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ హుజరాబాద్లోని హోరేబు ప్రార్థనా మందిరము నుండి ఈ ఉదయకాలపు శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 20వ వచనము నుంచి 22 వరకు. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవి యొగ్గుము. నీ కనుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయమందు వాటిని భద్రం చేసుకొనుము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన పెద్దలు తెలియజేసిన ఒక సత్యం ఏంటంటే, ఆరోగ్యమే మహాభాగ్యము అని తెలియపరిచారు. ఈ లోకంలో పేరు ప్రఖ్యాతులు, ధన సంపదలు, అనేకమైనటువంటి ఆధిక్యతలు మనకు ఉన్నప్పటికీ మన ఒంట్లో ఆరోగ్యము లేకపోతే ఎన్ని ఉన్నా అవన్నీ సున్నా అనే సత్యము మనందరము ఎరుగుదము. ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలో మనం చదువుకున్న వాక్యం తెలియజేస్తూ ఉంది. ఇక్కడ ఏమంటున్నాడంటే, నా కుమారుడా, నా మాటను ఆలకించు, నా వాక్యములకు నీ చెవి యొగ్గుము అంటున్నాడు. అలా చేసినప్పుడు ఏమి జరుగుతుంది అంటే, దేవుని వాక్యము ఎవరైతే ఆలకించి హృదయములో భద్రం చేసుకొని కనుల ఎదుటి నుండి తొలగిపోనీయకుండా జాగ్రత్తగా ఆ వాక్యమును అంగీకరించి ఆచరిస్తారో అలాంటి వారికి జీవము కలుగుతుంది, సర్వ శరీరమునకు ఆరోగ్యము కలుగుతుంది అంటున్నాడు. చాలామందికి సత్యం తెలియక పరిశుద్ధ గ్రంథం ఇంట్లో ఉన్నప్పటికీ దాని వైపు చూడకుండా, దాన్ని తెరవకుండా, దాన్ని చదవకుండా, దాన్ని అనుసరించకుండా నిరంతరము వ్యాధిగ్రస్తులుగా, నెమ్మది లేని వారుగా ఉండడం మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రియ సోదరి సోదరుడా, ఉచితంగానే దేవుడు ఆరోగ్యం ఇస్తానంటున్నాడు. దానికి నేను చేయవలసింది ఏంది? రోజు వాక్యం చదవాలి, ఆచరించాలి, అంగీకరించాలి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. అందరికీ వందనాలు.